హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. నేను మీ జనని. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం. ఆ మధ్య చిరంజీవితో వెంకీ కుడుముల ఓ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. భీష్మ సినిమా తర్వాత మంచి కథ ఉంటే చెప్పమని వెంకీ కుడుములకు మెగా కాంపౌండ్ నుంచి కబురు వచ్చింది. ఆ తర్వాత వెంకీ చిరుకు స్టోరీ లైన్ చెప్పడం నచ్చడం జరిగింది. ఇంకేముంది, ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అంటూ ప్రచారం మొదలైంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇంతకీ చిరు వెంకీ సినిమా వెనుక ఏం జరిగింది? మెగాస్టార్ కోసం వెంకీ కుడుముల అదిరిపోయే స్టోరీ లైన్ చెప్పారట. ఆ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారట మెగాస్టార్. దీంతో ఈ కాంబోలో మూవీ ఫిక్స్ అంటూ ఇండస్ట్రీలో వినిపించింది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత చిరు వేరే సినిమాలతో బిజీ అయ్యారు. వెంకీ కుడుముల రాబిన్ హుడ్ తో బిజీ అయ్యాడు. ఇప్పుడు రాబిన్ హుడ్ ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన వెంకీ కుడుములకు చిరుతో సినిమా ఎందుకు ఆగింది అనే ప్రశ్న ఎదురైంది. దీంతో అసలు ఏం జరిగిందో బయట పెట్టాడు వెంకీ. దీనికి వెంకీ ఏం చెప్పాడంటే, చిరంజీవి గారికి ఓ స్టోరీ ఐడియా చెబితే చాలా ఎక్సైట్ అయ్యారు. కానీ స్టోరీ లైన్తో మెప్పించాను, కానీ ఫుల్ స్క్రిప్ట్తో మెప్పించలేకపోయానని అనుకున్న విధంగా స్క్రిప్ట్ రాలేదని చెప్పారు వెంకీ. మరో కథతో వస్తానని చెప్పి వచ్చేశాను అని అసలు విషయం బయట పెట్టాడు. ఎప్పటికైనా చిరుతో సినిమా చేస్తానని అంటున్నాడు. రాబిన్ హుడ్ సక్సెస్ అయితే మళ్ళీ మెగా కబురు రావచ్చు. మరి చిరు వెంకీ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో, చిరుతో సినిమా చేయాలనే వెంకీ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.